జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి, ఆ వైసీపీ వాళ్ళని ఏమనాలి? అరే, స్కూల్కి వెళ్ళే పసి పిల్లలతో కూడా నీచమైన రాజకీయాల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎంత దారుణం అంటే, నిన్న ఒక బిడ్డతో, పసిబిడ్డ, నిన్న యాక్చువల్గా ఏంటండి మంగళవారం, హాలిడేస్ ఏం లేవుగా. మరి నిన్న జగను ఈ వల్లభనేని వంశీని పరామర్శించుకు వచ్చినప్పుడు విజయవాడలో ఆ స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు తీసుకుని ఎవరండి వచ్చింది? ఆ స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు జగన్ చూసి బోరుని ఏడుతుంది. ఎందుకండి? భయపడా? లేదా ఆయన చూసి నువ్వు ఏడవాలి, స్క్రిప్ట్ ఇది అని చెప్పి ఆ పిల్లలకి చెప్పారా? అందుకని జగన్ ఎక్కడో దూరంగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎగబడుతున్నారు ఆయన దగ్గరికి. వాళ్ళని కాదు, దూరం ఉన్న పసిపిల్లల దగ్గరికి పిలిపించి తీసుకొని ముద్దు పెట్టి సెల్ఫీలు అయిపోయినాయి. ఇక ఆ తర్వాత పసిపిల్లల ముందు స్క్రిప్ట్ ఇచ్చారు కదా, స్క్రిప్ట్ మాట్లాడిచ్చున్నారు. ఏంటి? జగన్ హయాంలో 15,000 రూపాయలు అమ్మఒడి వచ్చేది, దాంతో మా కుటుంబం బతికేది, ఫీజులు కట్టుకునే అంత బాగుండేది. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు డబ్బులు, ఇప్పుడున్న వాళ్ళు. ఇది అమ్మాయికి ఇచ్చిన స్క్రిప్ట్. ఆ పసిపాప నిజంగా పాపం వేస్తుందండి. మనకు అందుతున్న సమాచారం మేరకు విజయవాడలో రవీంద్ర భారతి స్కూల్ అంటే ఒక మంచి నేమ్, కార్పొరేట్ స్కూల్ అది. అందులో చక్కగా చదువుకున్నటువంటి ఒక ధనవంతుల బిడ్డని నిన్న తీసుకుని వచ్చి పేదింటి బిడ్డ అన్నట్టు, ఆ పసిపాపకి అమ్మఒడి రాలేదు అన్నట్టు, నేను క్రాస్ చెక్ చేసిన ఆ పాప 8th 7th అన్నారు. రవీంద్ర భారతి స్కూల్ విజయవాడ. నాకు అందుతున్న సమాచారం మేరకు రెడ్డి సామాజిక వచ్చినటువంటి బిడ్డ. ఎందుకు ఇది చెప్తానంటే, వాళ్ళు వైసీపీకి సంబంధించిన పార్టీ విధేయులు అండ్ వాళ్ళ పేరెంట్స్ రిమైనింగ్ వాళ్ళతో చూసుకుంటూ ఉన్నప్పుడు బంగారం షాప్లో తెలిసింది. ఎంత దారుణంగా కాకపోతే ఆ పసిబిడ్డకి స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్లో ఉన్నది చెప్పమ్మా అన్నట్టు, జగన్ హయాంలో 15,000 అమ్మఒడి వచ్చేది, దాంతో మా కుటుంబం గడిచేది, ఫీజులు కట్టేవాళ్ళం, ఇప్పుడు అమ్మఒడి రావట్లేదు, మాకు ఇబ్బంది పడుతున్నాం, చదువుకోలేకపోతున్నాం అనేసి స్కూల్ ఉన్నటువంటి రోజు స్కూల్ మానిపించి ఆ పిల్లని పట్టకొచ్చి దిక్కుమైన నీచ రాజకీయం చేయటం అంటే ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం అండి. ఆ పాప ఏం చెప్పిందండి? అమ్మఒడి కింద 15,000 రూపాయలు వచ్చాయా జగన్ హయాంలో? జగన్ హయాంలో ఒక్కసారైనా 15,000 వచ్చాయా? ఒకసారి 10,000 రూపాయలు కట్టు, ఇంకోసారి 1,000 రూపాయలు కట్టు, ఇంకోసారి 1,000 రూపాయలు, మొత్తం ఎంత 12,000 ఇచ్చింది. అండ్ ఎంత వచ్చినాయి ఏంటనేది వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాపకు చెప్పారా? ఆ పాపకు తెలిసింది ఆ 15,000 అని. అండ్ ఇప్పుడు ఇచ్చారు ఇవ్వలేదో వాళ్ళ అమ్మలు ఈ పిల్లకి చెప్పి పంపించారా? మన పేదవాళ్ళమ్మ, ఇల్లు కలవట్లేదమ్మా, ఇల్లు చెప్పమ్మా అని. ఇంత దారుణమైన, ఇంత నీచమైన రాజకీయాలు ఏంటండి పసిపిల్లలతో? ఇలాగే పసిపిల్లలకి లోకేష్ పాదయాత్రలో టీడీపీకి సంబంధించి జెండా వేసేసి, అంటే ఎలా చెప్పాలి, జెండాను పట్టుకొని పిల్లలకి ఇచ్చి టీడీపీ టీషర్ట్లు వేసేసి ఆ టీడీపీ కండువాలు వేసి పంపిస్తే జగన్ లోకేష్ మీద నిలబెడితే, లోకేష్ మీద నడుస్తుంటే పిల్లల్ని చూసి తప్పురా బాబు, పసిపిల్లలకి ఏంట్రా మీరని పసిపిల్లలు వేసిన టీడీపీ షర్ట్లు తీపిచ్చేశాడు, టీడీపీ కండువాలు తీపిచ్చాడు. మీరు పట్టుకోకూడదమ్మా, తప్ప మీ జెండాని తీసేశాడు. పసిపిల్లల చేతుల్లో టీడీపీ జెండాలు వద్దన్నాడు, పసిపిల్లల ఒంటి మీద టీడీపీ బట్టలు వద్దన్నాడు. అది లోకేష్, అది పద్ధతి, అది ధర్మం. జనసేన పవన్ కళ్యాణ్ ఇదే చెప్పున్నాడు, పిల్లలతో రాజకీయాలు చేయొద్దురా, పిల్లలను రాజకీయాలకు తీసుకురావద్దని కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేప మాప చదివే ముదిసల వరకు ఎవరైనా వదలడం, అందరినీ రాజకీయానికి వాడుతాడు. ఏం బతుకులే ఏంటో వాళ్ళే అర్థం కావట్లేదు. ఇదంతా కీర్తు. నిన్న జగన్మోహన్ రెడ్డి వయసు అంటున్నాడా, వయసు అంటున్నాడా అర్థం కాల, వయసు అర్థమైంది, వయస్. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? ప్రెసిడెంట్, చైర్మన్, ఏంటి వైస్ చైర్మన్ పక్కన పేరు కానీ గుర్తు చేశాడు. మరి స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ చూసే చెప్తున్నాడు, స్క్రిప్ట్ చూసే మాట్లాడుతాడు. అయినా సరే ఆ పదం పలకడం రావట్లా. ఆయన ఏదో సైకలాజికల్ ప్రాబ్లంతో నాకు అనిపిస్తుంది. ఆయన చూసి చదవడం కూడా రావట్లేదంటే సైకలాజికల్ మొత్తానికి ఇది ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పట్ల జాలే వేస్తుంది. ఎందుకంటే ఆయన వెనక ఏదో శక్తి ఉంది, వాళ్ళు ఇదంతా నడిపిస్తుంది. సో గతంలో షర్మిల చెప్పింది నిజమే, జగన్మోహన్ రెడ్డి తన సొంతంగా ఏది చేయట్లా, వెనకాల నడిపిస్తున్నారా అంది. ఆ వెనకాల ఉన్నది ఎవరు? ఏం కోరుకుంటున్నారు? జగన్ పతనమా? లేదన్నప్పుడు ఇంకేదన్నానా? ఇంత ఘోరం ఏంటి? అదే సమయంలో ఏమన్నాడు? పోలీసులను గుడ్డలు ఒడిదీసి నగ్నంగా నిలబెడతాడంట. బాబోయ్, పోలీసులని నగ్నంగా చూడాలంటే బట్టలు లేకుండా చూడాలన్న కోరికలు ఏంటాయి బాబు ఈయనకి? అసలు అదే కోరిక, వికృత కోరికలు అసలు అవి. పోలీసులు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయన్ని గుడ్డలు ఎడదీయాల్సిన అవసరం లేదు, కానీ అలాగే ఉంచి దాన్ని ఏమంటారు, వాళ్ళ దగ్గర లాభం ఉంది కదా, దాంతో ఇంకొకసారి అలా మాట్లాడతావు ఏంటని చెప్పేసి అనాలి. అనలేకపోయారు. ఎందుకంటే పోలీసులు బెదిరిస్తున్నారు కదా, ఈయన మీరు ఎక్కడన్నా సప్త సముద్రంలో తీసుకొస్తానని గొడ్డలోడి తీసి నిలబెడతానంటున్నాడు కదా. ఇలా అయితే ఇంక పోలీసులు చూసి నార్మల్ ఏం భయపడతారు, తప్పు చేసిన ఏం భయపడతాడు, ఇంక నార్మల్గా ఉన్న వాళ్ళు ఏం రెస్పెక్ట్ ఇస్తారు? అసలు అధికారంలో ఉన్నదే, అధికారంలో లేకపోయినదే. సో ఎందుకు ఏంటంటే
పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అది అందుకే అలా తయారయ్యాడు. అయిపోయింది. ఏంటి మరి ఇంకా నిన్న లోకేష్ కన్నా దేవినేని అవినాష్ అందంగా ఉంటాడంట, అందుకని త్వరలో ఆయన కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారంట. ఎందుకైపో గట్ట మాట్లాడాడంటే ఆయన బుర్రకి ఇది అయింది. ఏం చేస్తాడంటే అసలు అర్థం కావట్లా. ఇంకో పిచ్చిలే పెట్టి ట్విస్ట్ ఏంటి, వల్లభనేని వంశీ అంట మన చంద్రబాబు కన్నా లోకేష్ అందంగా ఉంటాడంట, అది తట్టుకోలేక అసూయ ద్వేషం తట అరెస్ట్ చేసి లోపల పెట్టారంట. మగవాళ్ళ అందం గురించి ఎంత అందంగా చెప్తున్నాడు ఏంటి మనిషి అర్థం కావట్లా. పోలీసులు నగ్నంగా చూడండి వికృత కోరిక అంటే అర్థం కావట్లా. పసిపిల్ల నీచ రాజకీయాలు అంటే అర్థం కావట్లా. ఎక్కడ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం అంటే ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించడం. ఇంక నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇదో 30s ఇండస్ట్రీ పృథ్వీ చెప్పాడు, ఒరే నాయన అది రాజకీయ పార్టీ కదరా బాబు, అది ఏకంగా సైకోలు ఉన్మాదులు తీవ్రవాదులు తయారు చేసే పార్టీ రా బాబు అన్నట్టు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇంకా వైసీపీని పట్టుకొని ఉన్నవాళ్ళు కానీ ఇంకా జగన్మోహన్ నాయకుడు అనుకునే వాళ్ళు కానీ మీరు ఓ రకంగా భయంకర ఊబులో ఉన్నారు. వీలైతే దాని నుంచి బయటపడండి, లేదంటే అందులో మునిగిపోతారు. మీ ఫ్యామిలీస్కి లేని పని తీవ్ర నష్టం చేకూర్చిన వాళ్ళు అవుతారు. మీరు జాగ్రత్త.